బిజినెస్ పెట్టేటప్పుడు మీరు దయచేసి లాభాలు రావాలి, మంచిగా జరగాలని ఎప్పుడు అనుకోవద్దు. బిజినెస్ పెడుతూనే నష్టాలు రావాలి, బాగా జరగకూడదు అని మాత్రమే కోరుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఏ విధంగా మనము బిజినెస్ స్టార్ట్ చేయాలనే విషయం మీద కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది చాలా సంవత్సరాల పాటు జాబ్ చేసి ఉద్యోగంలో విసుగొచ్చి ఇలా మనం ఎన్నాళ్ళు ఉద్యోగం చేసా కూడా వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, ఏదైనా మంచి వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే తమకున్నటువంటి సర్కిల్లో, లోకల్లో ఉన్నటువంటి పరిధిలో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి అమౌంట్ ఎంతైతే ఉందో, అది 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, అమౌంట్ తీసుకొచ్చి సడన్గా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. జస్ట్ ఒక 2 months, 3 months లేదంటే మేబీ ఒక 6 months చూస్తారు. చూసిన తర్వాత బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, లాసెస్ వస్తున్నాయి, ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక మనకు ఫ్యూచర్లో ఇంకా పెద్ద లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంతటితో ఆ బిజినెస్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బిజినెస్ ఎలా రన్ చేయాలి, అసలు ఒక బిజినెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్ మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకున్నటువంటి ఏదైతే బిజినెస్ ఉందో అది ఎలాంటి బిజినెస్ అయినా కానివ్వండి, అంటే ఒక చిన్న హోటల్ కావచ్చు, టీ షాప్ కావచ్చు, లేకపోతే మొబైల్ సెల్ ఫోన్కి సంబంధించిన సెల్ పాయింట్ కావచ్చు, ఇలా ఏదైనా సరే మనం పెట్టాలనుకున్నటువంటి బిజినెస్లో మనకు అంతకుముందు ఒక ఎంప్లాయీగా, ఒక వర్కర్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మనం బిజినెస్ పెట్టిన తర్వాత మనకు కొంచెం వర్క్ చేయడము, బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా అసలు ఎటువంటి కంప్లీట్ ఆ బిజినెస్ మీద మనకు ఎటువంటి నాలెడ్జ్, సబ్జెక్టు, అవగాహన లేకుండా డైరెక్ట్ మనం ఒక వ్యాపారంలో దిగేస్తే అది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ముందు ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టేటప్పుడు ఆలోచించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ బిజినెస్లో ఇంతకుముందు మనకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ఒకవేళ అసలు కంప్లీట్గా మనకు ఆ బిజినెస్కు సంబంధించి ఎక్స్పీరియన్సే లేదు, అయినా కూడా మనం ఆ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైనా సీనియర్ మోస్ట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో అదే ఫీల్డ్లో పనిచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంది, ఇన్కమ్ వస్తుందా లేదా, దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ, మెటీరియల్ కానీ ఎక్కడ దొరుకుతుంది, మనం బై చేసి సెల్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ రావచ్చు, ఇవన్నీ కూడా మనము స్టార్టింగ్లోనే ఒక కంప్లీట్ రిపోర్ట్ని బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ముందుగానే ఒక గ్రౌండ్ రిపోర్ట్ పలానా బిజినెస్ చేయాలని చెప్పేసి ఒక ఫిక్సే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ చాలా వరకు చాలామంది ఒక కొత్త బిజినెస్ పెట్టేటప్పుడు చేసేది ఇంకోటి ఏం చేస్తారంటే తాము బిజినెస్ పెడుతున్నట్టుగా ఆల్రెడీ పబ్లిసిటీ ఇచ్చేస్తారన్నమాట. అంటే ప్రారంభోత్సవం అని చెప్పేసి లోకల్ సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానీ పాంప్లెట్లు పంచడము, అందరికీ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి న్యూస్ వార్తల్లో అంత స్ప్రెడ్ చేయడము, స్టార్టింగ్లోనే కొంచెము లావిష్గా అంటే మంచి భారీగా ఖర్చు పెట్టి చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ పెట్టేటప్పుడు అంటే మీరు ఇది వినడానికి కొంచెం తప్పుగా అనిపించవచ్చు. నేనేం కోరుకుంటానంటే బిజినెస్ కొత్తగా పెట్టేటప్పుడు ఒక 6 నెలల పాటు మనకు వ్యాపారం జరగకపోవడం చాలా మంచిది. ఒక 6 నెలల పాటు మనకు వ్యాపారంలో నష్టం రావాలని కోరుకోవడం చాలా మంచి విషయం. అంటే ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. ఎవరైనా లాభం కోసం వ్యాపారం చేస్తారు కానీ పెట్టిన తర్వాత నష్టం రావాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు అడగవచ్చు. నేను ఎందుకు మనం పెట్టిన వ్యాపారం పెడుతూనే మనకు నష్టం రావాలి, ఒక 6 నెలల పాటు జరగకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్ దగ్గర మన మీద ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. అంటే మనము ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు సరే ఇక్కడ నేను చెప్పినటువంటి 2 విధాలుగా అనుకుందాం. ఒకటి వచ్చేసి లావిష్గా స్టార్ట్ చేయడము, సోషల్ మీడియాలో మన గురించి చెప్పడము, ప్రారంభోత్సవం ఘనంగా చేయడము, అందరికీ తెలిసేలా చేయడము, మొదటి రోజు ఏదైనా ఫ్రీగా గిఫ్ట్లు ఇస్తున్నట్టు చేస్తున్నట్టు ఆఫర్లు ఇవ్వడము, ఇవన్నీ చేస్తాము.
చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ అందరికీ తెలుస్తుంది. కస్టమర్లు అందరూ ఎగబడి మన దగ్గర కొనుక్కోవడానికి వస్తారు. అంతా బానే ఉంటుంది. మొదటి 2 రోజులు చాలా రద్దీగా మన షాప్ దగ్గర ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మనము ఆ ఫీల్డ్‌కు మనం పెట్టినటువంటి వ్యాపారానికి మనం కొత్త. ఆ సబ్జెక్ట్‌కు మనం కొత్త. సడెన్‌గా అంతమంది కస్టమర్స్ వస్తే మన దగ్గర ఉన్నటువంటి ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కారణంగా వాళ్ళని హ్యాండిల్ చేసే పరిస్థితి కష్టమవుతుంది. సో, ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చినప్పుడు మనకు అనుభవం లేనప్పుడు మనం ఆళ్ళను హ్యాండిల్ చేయడము చాలా కష్టం దాదాపు. ఇలా సడెన్‌గా వచ్చిన మొదటి రోజు వచ్చిన కస్టమర్‌తోనే మనం హ్యాండిల్ చేయలేక వాళ్ళ ముందు బ్యాడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటగా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా, చాలా తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేసి, అసలు ఇక్కడ బిజినెస్ ఉందా లేదా అన్నట్టు స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరికి తెలిసేలా చేసుకుంటే, మనం పెట్టినటువంటి ఏరియాలో ఉన్నటువంటి సర్కిల్‌లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది? ఆ ఏరియాలో ఏ టైప్ ఆఫ్ జనాలు తిరుగుతున్నారు? మన ప్రొడక్ట్స్ కొనడానికి వస్తారా లేదా? ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి, మనల్ని అక్కడున్నటువంటి కస్టమర్స్ అర్థం చేసుకోవడానికి ఒక కొద్ది రోజులైతే టైం పడుతుంది. ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే, కొత్తగా బిజినెస్ పెట్టేటప్పుడు మనం సడెన్‌గా పెద్ద అమౌంట్‌తో ఒక పెద్ద రూమ్ తీసేసుకొని, ఎక్కువ రెంట్ ఉండే రూమ్స్ తీసుకొని, వచ్చే రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడతా అలా కాకుండా, స్టార్టింగు మనమున్న ఏరియాలోనే తక్కువ బడ్జెట్‌తో చిన్న రూమ్ తీసుకొని, ముందు మనం చేయాల్సిన పనేంటంటే, ఆ ఏరియాలో పలానా బిజినెస్ ఒకటుంది అని చెప్పి అక్కడున్నటువంటి జనాలకు ముందు మనం తెలిసేలా అక్కడే ఉండడం అనేది చేయాల్సుంటుంది. ఎప్పుడైతే మనం అక్కడ ఉన్నాము అని చెప్పేసి స్లోగా అక్కడ ఉన్నటువంటి ఈ 6 మంత్స్ పీరియడ్‌లో జనాలకు తెలుస్తుందో, తర్వాత స్లోగా వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. తర్వాత మనం బిజినెస్ కూడా స్లోగా ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనం కావాలంటే మన బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని మనకనిపించినప్పుడు, చిన్నగా మనము పెద్ద షాపులోకి మనం ఎంట్రీ అవుతే మనకి ఎటువంటి ఇబ్బందనేది ఉండదు. రెంట్ ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా మనం పెట్టడమే పెద్దగా పెట్టేసి, జనాలు వస్తారో లేదో తెలుసుకోకుండా పెట్టేయడం వల్ల, ఒకటి రెంట్ అమౌంట్ అనేది బాగా హెవీగా పే చేయాల్సుంటుంది. ప్లస్ కస్టమర్స్ రావడానికి కూడా టైం అనేది పడుతుంది. ఇంకోటేంటంటే రిలేషన్‌షిప్స్ కూడా కస్టమర్‌తో మంచిగా మెయింటైన్ చేసుకోవాల్సుంటుంది. అంటే వాళ్ళేదో కస్టమర్స్ వచ్చారు మనం ఇచ్చాము అన్నట్లుగా గాకుండా, వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళతో కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నారు ఏంటి తెలుసుకోవడం, ఇలా చేస్తూ వెళ్ళడం వల్ల మన నెట్‌వర్క్ అనేది కూడా పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏ వైపు నుంచి ఎప్పుడు కస్టమర్ వస్తాడనేది మనం అస్సలు ఊహించలేని విషయం. అండ్ కస్టమర్‌కి కూడా మంచి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. కానీ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మనల్ని వాళ్ళు కూడా గుర్తించడం అనేది జరుగుతుంది. ఒకవేళ వీలైతే వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్‌కి గానివ్వండి, ఏదైనా పిలిస్తే మనం తప్పక అక్కడికి వెళ్లి అటెండ్ అవ్వడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో తిరుగుతూ చేస్తూ ఉండడం వల్ల, మనం వాళ్ళకు కొత్త వ్యక్తులం అనే ఒక భావన ఉండదు. వాళ్ళు కూడా మన దగ్గరికి రిపీట్‌గా రావడం జరుగుతుంది. కాబట్టి ఫైనల్‌గా చెప్పేదేంటంటే, బిజినెస్ పెట్టేటప్పుడు మీరు దయచేసి లాభాల్లో రావాలి, మంచిగా జరగాలని ఎప్పుడు అనుకోవద్దు. బిజినెస్ పెడుతూనే నష్టాలు రావాలి, బాగా జరగకూడదు అని మాత్రమే కోరుకోండి. ఒక 6 మంత్స్ పీరియడ్ లేదా 8 మంత్స్ పీరియడ్ పర్లేదు, నష్టం వచ్చినా పర్లేదు భరించండి. మరి ఈ 8 మంత్స్ ఎందుకు భరించాలని ఎందుకు అడుగుతున్నానంటే, మనం చేసే వ్యాపారము ఏదో ఒక రోజు, 2 రోజులు పెట్టి మానేసే వ్యాపారం కాదు. ఏళ్ల తరబడి మనం ఉన్నటువంటి ప్లేస్‌లో అలాగే ఉండాలనుకుంటున్నాము. దీనికి మీకెందుకు ఇంతగా ఇలా మనకు ఖచ్చితంగా నష్టమే రావాలి, మనం నష్టాన్ని భరించాలని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్‌లో బేస్‌మెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటాము. తర్వాత దాని మీద ఇల్లు అనేది కట్టుకోవడం అనేది జరుగుతుంది. మనం బేస్‌మెంట్ కట్టుకునేటప్పుడు పీరియడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం బలంగా పెట్టుకుంటేనే తర్వాత మనం కట్టుకున్నటువంటి ఇల్లు అది 30 ఏళ్ల, 40 ఏళ్ల మనకు మంచి నీడ అనేది ఇస్తుంది. బిజినెస్ కూడా అంతే. మనం బిజినెస్ స్టార్టింగ్‌లో పెట్టుకునేటప్పుడే బిజినెస్‌కు సంబంధించి మనము రూట్స్ అనేటివి బలంగా ఉండేట్లు ముందు చూసుకోవాలి. డబ్బు గురించి ఆలోచన చేయకూడదు. మీరెప్పుడైతే కస్టమరు సాటిస్ఫైగా ఉన్నాడా లేదా చూసుకుంటే చాలు. బిజినెస్ ఆటోమేటిక్‌గా అదే రన్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఒక, ఒక వ్యాపారవేత్త ఎవరు నాకు గుర్తు లేదు గానీ ఒక మంచి మాట అయితే చెప్పారు. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడం ఎలా అని ఆయన్నడిగినప్పుడు ఏం చెప్పారంటే, ఎవ్వరైనా సరే మీరు ఏ బిజినెస్ పెట్టినా సరే, మీ దగ్గరికి వచ్చిన ఒక కొత్త కస్టమరు మీ నుంచి ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళి, తర్వాత రెండోసారి కూడా అదే కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికొచ్చాడంటే చాలు, మీ బిజినెస్ సక్సెస్ అయినట్టే అన్నారు. దీని అర్థం ఏంటంటే, ఒకసారి వచ్చిన మీ దగ్గరికి రెండోసారి వచ్చాడంటే
మీ ప్రోడక్ట్ నచ్చిండొచ్చు, లేదంటే మీరు మాట్లాడిన మాట తీరు నచ్చిండొచ్చు. ఏదైనా గానివ్వండి, కస్టమర్ రిటర్న్ రావడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత పెద్ద బిజినెస్ అయినా, ఎంతమంది జనాలు వస్తున్నా కూడా వచ్చిన కస్టమర్ మళ్ళీ రిటర్న్ రావట్లేదంటే, అలాంటి బిజినెస్ కొద్ది రోజుల్లోనే జరగకుండా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఫైనల్‌గా ఏంటంటే బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు స్లోగా స్టార్ట్ చేయండి. తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేయండి. ఆహ్, కొన్ని నెలల పాటు నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రాబోయే రోజులు ఫ్యూచర్‌లో ఖచ్చితంగానే జరుగుతుంది. బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్‌ని ఎలా పెంచుకోవాలనే దాని మీద ఆలోచన చేసుకోండి. వచ్చిన అమౌంట్‌ని ఏదైతే ఒకవేళ ఇన్‌కమ్ వస్తుందో దాన్ని బిజినెస్‌గా డెవలప్ చేసుకోవడానికనేది యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా అనేది గ్రోత్ అనేది వస్తుంది. థాంక్ యూ.